ఏండోయ్ బాగున్నారా? రోజు సాయంత్రం పూట సరదాగా చికెన్ పకోడీ తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రెష్గా చికెన్ పకోడీ తిందామని పోలవరం నియోజకవర్గం కన్నాపురం నుండి కొయ్యలగూడెం దారిలో ఉన్న నందాపురం వచ్చేసానండి. అక్కడ శేఖర్ రక్త పరీక్షల కేంద్రం అని ఒకటి ఉంటుందండి. దానికి ఎదురుగుండా రహీం చికెన్ పకోడీ కొట్టు ఉంటుందండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన కళ్ళెదురుగుండా చికెన్ కొట్టి పకోడీ వేసేస్తారండి. తస్తదియ్య వాసన చూస్తే ఉంటుందండి, నోరు ఊరిపోయి సొంగగా ఆరిపోతుంటుందండి. వాసన వస్తుంటేనే అలా ఉంటే చికెన్ పకోడీ మొక్క తింటుంటే ఇంకెంత మజా ఉంటుందండి. ప్రకృతిలో కూర్చొని ఇట్టంగా చికెన్ పకోడీ తింటా ఉంటే ఆ థ్రిల్లే వేరండి. మొక్క తింటుంటే ఉంటుందండి, ముల్లోకాలు తిరిగేసి కొంపకొచ్చి బెడ్డ పైన నిద్రపోతున్నట్టుగా ఉంటుందండి. ఆ టేస్ట్ వేరండి బాబు. ఆ దరిదాపుల్లోకి కానీ వెళ్తే రహీం చికెన్ పకోడీ తినకుండా వెళ్ళకండోయ్.